ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతున్న తీరుని ప్రజలందరూ గమనిస్తున్నారు. దానికి లీగల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు పార్లమెంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది. మీకు తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న విషయం. దానికి సమాధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఎన్నోసార్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు గుంటూరులో నిరాదీక్ష చేయటం కూడా జరిగింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో తాచారం చేస్తున్న సందర్భంగా ఇక వేరే ఆల్టర్నేటివ్ లేక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధించే దిశగా ఈరోజు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ బిల్లులో మనం అడిగింది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు పార్లమెంట్లో పాస్ అయినప్పుడు పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి పాత యూపీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 20, 2014 పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 ఏళ్ళైనా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఎందుకంటే పరిశ్రమలు స్థాపించడానికే 3-4 సంవత్సరాలు పడతాయి కాబట్టి 10 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పి సాక్షాత్తు బీజేపీ తరఫున రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది. అయినా సరే ఈ రోజు వరకు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయింది. పార్లమెంట్ సాక్షిగా పాస్ అయిన అంశాలనే మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనే దాని మీదనే మనం ప్రైవేట్ మెంబర్ బిల్లు క్షుణ్ణంగా మెన్షన్ చేసింది. అదేవిధంగా మార్చి 2వ తారీఖు 2014 క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. అందులో ప్రధానంగా 3 అంశాల మీద క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. 3 అంశాల్లో ప్రథమది రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది ఒకటో అంశం. రెండో అంశం 7 మండల్స్ని తెలంగాణలో మెర్జ్ చేయాలనేది రెండో అంశం. మూడో అంశం పవర్ డిస్ట్రిబ్యూషన్ 85% ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ విషయం 15% ప్రోరేటా బేస్ మీద ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఒక్క ప్రత్యేక హోదా విషయం అంశం తప్పితే మిగతా 2 అంశాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయం తాత్సారం చేస్తుంది అనే దాని మీదనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా క్యాబినెట్ డిసిషన్ ప్రకారం ఏ విధంగా అయితే 2 అంశాలని మీరు ఇంప్లిమెంట్ చేశారో అదేవిధంగా అందులో ప్రథమ అంశమైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం కూడా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి లీగల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ మీద ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చూడాలమ్మా, చూడాలి. ఇప్పుడు ఇది దాదాపు 9 నెలల నుంచి మనం సబ్మిట్ చేసాం ప్రత్యేక హోదా బిల్, ప్రైవేట్ మెంబర్ బిల్లు 9 నెలల నుంచి చేస్తే ఇప్పటికి దాదాపు ఇది 4వసారి లిస్ట్ అయింది. 4వసారి లిస్ట్ అయ్యి ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడానికి మన అవకాశం వచ్చింది. తప్పకుండా ఈ బడ్జెట్ సెక్షన్ అయిపోయే లోపలే అది కూడా చర్చకు వచ్చే విధంగా కూడా మేము స్పీకర్ గారితో మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తాం. బిల్ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఇంకా మిగతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో అధికార పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు సమర్థించారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఈ బిల్లుని. అందుకని అన్ని పార్టీల నాయకులతో కూడా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి అన్ని పార్టీల నాయకులతో కూడా మాట్లాడి మద్దతు స్వీకరించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఉన్నారు. ఆ విషయం కూడా ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడటం జరిగింది. ప్రకాశం జిల్లాకి శ్రీకాకుళంకి ప్రత్యేక బృందాలను పంపించేదానికి చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా డయాలసిస్ సెంటర్లు కూడా ఏ మేరకు అవసరం అవుతాయో కూడా ఆ మేరకు డయాలసిస్ సెంటర్లు కూడా ప్రారంభం చేస్తాం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఆల్రెడీ టీం పోయొచ్చారు, కేంద్ర ప్రభుత్వం పంపించింది. ప్రకాశం జిల్లాలకు నెక్స్ట్ 1 వీక్లో టీమును పంపించి ఎక్కడెక్కడ డయాలసిస్ సెంటర్లు పెట్టాలో కూడా పరిశీలించి దాన్ని కూడా త్వరలోనే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా.